హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, 3 ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనతో దేవుడు సూటిగా స్పష్టంగా తెలియచేయాలని మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నారు. వాటిలో 1 విశ్వాసము, 2 అల్ప విశ్వాసము, 3 అవిశ్వాసము. ఈ 3 విషయాల గురించి వాక్యానుసారముగా దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆ భావనలు, ఆ మర్మాలు, ఆ అర్థాలు ఏమిటో దేవుని రోజును మనతో సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. వాక్యానుసారంగా మాట్లాడితే విశ్వాసం అంటే ఏమిటి, అల్ప విశ్వాసం అంటే ఏమిటి, అవిశ్వాసం అంటే ఏమిటి, దేవుడు మన నుండి ఏది కోరుకుంటున్నాడు, ఏవి మనలోనూ ఉండకూడదు అనుకుంటున్నాడో ఈ రోజున మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మొట్టమొదట విశ్వాసము అంటే ఏమిటి? విశ్వాసము అంటే ఏమిటి? విశ్వాసం గురించి దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉన్నది? దేవుడు ఏం తెలియచేయాలని ఇష్టపడుతున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1, 2, 3 వచనాలను మనం చదువుకున్నట్లయితే మన అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. ఎప్పుడు మనం చదువుకుంటూ ఉన్నదే, ఎప్పుడు మనము వింటూ ఉన్నటువంటి వాక్యాలే అని అనిపిస్తాయి. కానీ ఈరోజు క్రొత్తగా దేవుడు మనకు కొన్ని విషయాలను తెలియచేయాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏమిటి? ఆయన హృదయవాంఛ నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఏమై ఉన్నదో తెలియచేయాలని దేవుడు ఇష్టపడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడువాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రపంచములు అనగా యుగములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. అందరూ కళ్ళు మూసినట్లయితే దేవుడు మనతో మాట్లాడినట్లుగా, మన హృదయంలో దేవుని వాక్యము నింపబడినట్లుగా దేవుని సహాయం, పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం వేడుకుందాం. ఈ సమయంలో పరిశుద్ధుడైన దేవా, నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. నీతిని ప్రేమించు, దుర్నీతిని ద్వేషించేటువంటి గొప్ప దేవా, నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ప్రేమమయుడ, కనికర సంపన్నుడా, వాత్సల్య పూర్ణుడా, నేను స్తుతిస్తూ గణపరుస్తున్నామయ్యా. అయ్యా, ఈ విశ్రాంతి దినమున మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి ఆ జీవ వాక్యము ప్రభ, ఆ జీవాహారము
మాకు ఈ రోజున అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ దేవదాసురాలు నన్ను నీ శిలువ పూర్తిగా మరుగు చేసి ప్రభా మర్మయుక్తమైన జ్ఞానమును మాకు ఈ రోజున బోధించమని తండ్రి, మేము నీ వాక్యం నీ మాటలను అర్థం చేసుకునే కృపను దయచేయమని, అపవాది ఎక్కడ తండ్రి వాక్యమును దొంగిలించకుండా, వాక్యమును ప్రభా మోసపుచ్చేటువంటి స్థితిలో ఉంచకుండా నాయన ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యాన్ని ప్రభా తండ్రి నీ చిత్తానుసారంగా అర్థం చేసుకొని తండ్రి దాన్ని గైకొనటానికి మీరు సహాయం దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించచ్చు నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3 వచనాలు కనుక మనం చూస్తే మనకి చక్కగా అర్థమైపోతుంది. ఏంటి అని అంటే విశ్వాసం అంటే ఏమిటో. విశ్వాసం అంటే స్పిరిచువల్ మీనింగ్ ఏంటో అక్కడ మనకు అర్థమైపోతుంది. ప్రతిదానిని కూడా మనం అక్షరార్థమును తెలుసుకోవాలి, ఆత్మీయ అర్థాన్ని కూడా తెలుసుకొని మనము ముందుకు కొనసాగాలి అని దేవుని యొక్క హృదయవాంఛ ఉన్నది. ఇక్కడ విశ్వాసం అంటే ఏం తెలియజేస్తుంది, దేవుడు మనకి ఏమి తెలియచేయాలనుకుంటున్నాడు అని అంటే, విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటి? మనము దేనినైతే నిరీక్షించుచున్నామో దాని యొక్క నిజ స్వరూపము, ఒరిజినల్ స్వరూపము. మనము దేని నిమిత్తమైతే నిరీక్షిస్తున్నామో, ఎదురు చూస్తున్నామో, ఇంకా చెప్పాలంటే మనము దేనినైతే నమ్ముతున్నామో దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది వాక్యముగా మాటగా ఉంటుంది ప్రస్తుతము, ఇంకా కార్యరూపము దాల్చకుండా ఉంటుంది. అది మాటగా వాక్యముగానే ఉంటుంది. దేవుడు ఒక్కసారి మనతో మాట్లాడిన తరువాత ఆ మాటను, ఆ వాక్యమును, ఆ వాగ్దానాన్ని విశ్వసించినప్పుడు మనకు ఒక నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణ ఎటువంటిది అంటే ప్రస్తుతము కనబడనప్పటికీ, ప్రస్తుతము అదృశ్యముగా ఉన్నప్పటికీ అది ఉన్నది, జరగబోతుంది, కలగబోతుంది అనే దానికి ఒక రుజువు. హల్లెలూయా. మన నిరీక్షణ ఏమిటి అనంటే దేవుని వాక్యమే, దేవుని మాట. ఇక్కడ అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది మాటగా మాత్రమే ఉంటుంది. అది ప్రస్తుతము లేదు అన్నట్టుగా ఉంటుంది, ప్రస్తుతము కనబడదు అన్నట్టుగా ఉంటుంది. బట్ మనము అది జరిగి తీరుతుంది అని నమ్మాలి, అది కలుగుతుంది అని నమ్మాలి, దానిని మేము అనుభవిస్తాము అని మనం నమ్మాలి. అదే విశ్వాసము అనంటే లేనిది ఉన్నట్టుగా నమ్మడమే.
విశ్వాసం. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు నిరీక్షణకు ఆధారం లేకపోయినా, కొన్ని సమయాలలో కొన్ని పరిస్థితులలో నిరీక్షణకు ఆధారము లేదు అని అనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యమును విశ్వసించడమే నిజమైన విశ్వాసము, దేవుడు కోరుకునే విశ్వాసము, వాక్యానుసారమైన విశ్వాసము. క్రైస్తవులకు, ఆత్మీయులకు, మనందరికీ, దేవుని పిల్లలమైన మనందరికీ కూడా నిరీక్షణ ఏమిటి? దేవుని వాక్యము నెరవేర్పు జరుగుతుంది అని. విశ్వాసము ఏమిటి? దేవుని మాటను నమ్మడమే, దాని ప్రకారం చేయడమే విశ్వాసము. దేవుని మాటే, దేవుని వాగ్దానాలే, దేవుడు నీతో ఏదైతే చెప్పాడో, దేవుడు నీతో ఏ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడో, దేవుడు నీతో ఏ విషయం గురించి చెప్తూ ఉన్నాడో దానిని నిరీక్షించడమే విశ్వాసం. దాని గురించి ఎదురు చూడడమే విశ్వాసం. విశ్వసించిన వారు మాత్రమే నిరీక్షించగలుగుతారు. దేవుని వాక్యాన్ని పూర్తిగా నమ్మిన వారు, 100% నమ్మిన వారు, 100% దేవుని మాటను విశ్వసించిన వారు మాత్రమే ఆ కార్యము కొరకు నిరీక్షించగలుగుతారు, ఆ కార్యము కొరకు ఎదురు చూడగలుగుతారు. హల్లెలూయా. అదే నిరీక్షణ. దానినే విశ్వసించడం అనంటే, అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న దానిని, ఆ మాటను, అది ప్రస్తుతం జరగకపోయినా, అది మనకి నమ్మాలి అని అనిపించేదిగా లేకపోయినా, అది మనకు అసాధారణమైనది, అసాధ్యమైనది అని అనిపించిన, దేవుడు మాట్లాడుతున్నాడు గనుక, దేవా నీవు మాట్లాడితే చాలు. అది ప్రస్తుతం లేకపోయినా, అది ప్రస్తుతం కనబడకపోయినా, అది ప్రస్తుతం నా జ్ఞానానికి అందకపోయినా, అది జరుగుతుంది ఒక రోజున అని నమ్మడమే విశ్వాసము. విశ్వాసము, విశ్వాసం. అటువంటి విశ్వాసాన్ని దేవుడు ఈరోజు నీలో, నాలో చూడాలని ఇష్టపడుతున్నాడు. అటువంటి విశ్వాసమే మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో, ఈ రోజు ఈ వాక్యం విన్న తర్వాత మనందరికీ మన ఆత్మీయ స్థితి, మన విశ్వాసం ఎటువంటిదో, ఏ విశ్వాసంలో మనం ఉన్నామో మనకి పూర్తిగా అర్థమైపోతుంది. ఏమాత్రం సందేహించాల్సిన అవసరం ఏమీ లేదు. నీవు దేవుని మాటని విశ్వసిస్తున్నావు అని అంటే, దేవుడు నీతో చెప్పిన మాటని విశ్వసిస్తున్నావంటే, దేవుడు నీకు ఇచ్చిన దర్శనమును, కళను, వాక్యమును, వాగ్దానమును నువ్వు 100% నమ్ముతున్నావంటే, ఇంకా నీలో దాని గురించిన సందేహము ఉండనే ఉండదు. అది విశ్వాసం అంటే. నమ్మిన నీవు ఎదురు చూస్తూనే ఉంటావు, నిరీక్షిస్తూనే ఉంటావు. సందేహాలు వస్తూ ఉన్నా ఆ సందేహాలను పక్కన పెడుతూ నీవు దేవుడు చెప్పిన దాని మీదనే 100% ఫోకస్ చేస్తూ దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. అది 100% నీవు దేవుడు కోరుకుంటున్నటువంటి విశ్వాసిగా, ఆ విశ్వాసములో నువ్వు కొనసాగుతున్నావు అని అర్థం. అంతేగాని దేవుడు మాట్లాడినా కూడా అది జరిగాక నమ్మడం కాదు, అది చూశాక నమ్మడం కాదు, దాన్ని అనుభవించాక నమ్మడం కాదు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడగానే, దేవుడు ఏదైనా తన సేవకుల ద్వారా మాట్లాడగానే, దేవుడు ఏదైనా ఆత్మలో నీకు బయలుపరచగానే దానిని
మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా 100% విశ్వసించాలి. హల్లెలూయా. ఇంకా ఏ రూపంలో దేవుడు నీతో మాట్లాడినా ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టినట్లయితే ఇక ఆ మాటను నువ్వు విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత సందేహాలు రావటము సమంజసమే పరిస్థితులను బట్టి కొన్నిసార్లు. అయినా సందేహాలను పక్కన పెడుతూ ఆ మాటను నువ్వు ఇంకా ఇంకా విశ్వసిస్తూ ఆ కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నీవు ఖచ్చితంగా నీవు నమ్మిన దానిని చూస్తావు. ఎందుకంటే వాక్యంలో రాయబడిన మాట దేవుడు పలుమార్లు మనకు జ్ఞాపకం చేసేటువంటి మాట, నీవు నమ్మిన ఎడల మహిమను చూస్తావు. నీవు నమ్మిన ఎడల మహిమను చూస్తావు. నీవు నమ్మకపోతే కార్యము చూడలేవు. ఎందుకు? దేవుడు విశ్వసించిన వారి జీవితంలోనే కార్యాలు చేస్తారు. అది మాత్రం ఖచ్చితంగా మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవుడు ఏ రూపంలో మాట్లాడినా సరే దానిని నమ్మేటువంటి కెపాసిటీ ఉండాలి. దేవుని మాట శక్తివంతమైనది. దేవుని దగ్గర నుంచి నాకు ఒక మాట వచ్చింది, ఒక వాక్కు వచ్చింది అని సంబరాలు చేసుకునేటంత విశ్వాసము, నిరీక్షణ కలిగిన ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించే వారు ఉండాలి. బైబిల్లో మనం చూసినట్లయితే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తిని దేవుడు చూపించడం జరుగుతుంది. శతాధిపతి యొక్క విశ్వాసము దేవునికి ఇష్టమైనదిగా ఉంది. దేవుని హృదయాన్ని ఆకర్షించినదిగా ఉన్నది. శతాధిపతి యొక్క విశ్వాసమే వాక్యానుసారమైన విశ్వాసము, దేవుడు కోరుకునే విశ్వాసము అని మనం స్పష్టంగా ఈ యొక్క వాక్య లేఖనాల ద్వారా మనం గమనించగలుగుతున్నాం. ఏమిటి శతాధిపతి యొక్క విశ్వాసము? అసలు ఎవరు ఈ శతాధిపతి? ఈ శతాధిపతి విశ్వాసము దేవునికి ఎందుకు ఇష్టంగా మారింది? ఈ శతాధిపతిని ఇశ్రాయేలీయుల మధ్యలో ఎందుకు పొగడటం జరిగింది? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు. ఇవన్నీ మనకి తెలుసుకోవాలంటే జీవ గ్రంథంలోనికి మనం వెళ్ళాల్సిందే. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. సారీ 5 నుంచి 11 వచనాలు, 5 నుంచి 10 వచనాలు చదివితే అక్కడ ఉన్నటువంటి ఆ భాగం అంతా మనకు పూర్తిగా అర్థమవుతుంది. తర్వాత మీరు చదువుకోవాల్సింది దేవునిపేట మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి కపెర్నహూములో ప్రవేశించినప్పుడు యేసయ్య దగ్గరికి ఒక శతాధిపతి రావటం జరిగింది. శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి ఇలా వేడుకుంటున్నాడు, మనవి చేసుకుంటున్నాడు, అడుగుతూ ఉన్నాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి ఒక మనవి చేస్తా ఉన్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చి మనవి చేయడానికి ముందు శతాధిపతి యేసయ్య గురించి విన్నాడట. ఎక్కడో, ఎవరి ద్వారానో. యేసయ్య ఏ రోగమునైనా స్వస్థపరుస్తాడు. ఆయన మాట్లాడితే చాలు స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఆయన తాగితే చాలు స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఆయన చూస్తే చాలు స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఆయన ముట్టుకుంటే చాలు స్వస్థత కలుగుతుంది. యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు అన్న సంగతి శతాధిపతి ఎప్పుడు చూడలేదు, కానీ విన్నాడట. మరొక సువార్తలో అది రాయబడి ఉంటుంది. విని
ఎప్పుడో విన్నారు ఆ విషయం గురించి. అయితే సరిగ్గా కపెర్నహూము అనేటువంటి ఆ ప్రాంతంలోనికి యేసయ్య వెళ్ళినప్పుడు అదే సమయంలో శతాధిపతి యొక్క దాసుడు అస్వస్థతకు గురి అయ్యాడు. కపెర్నహూము అని అంటే శతాధిపతి ఉంటున్నటువంటి ప్రాంతము, ఆయన అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతము. అయితే ఆ ప్రాంతానికి యేసయ్య వెళ్ళినప్పుడు యేసయ్య వెళ్ళాడన్న సంగతి ఆ ప్రాంతమంతటికి ఎప్పుడు తెలిసిపోతుంది కనుక ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతమంతటికి యేసయ్య వచ్చాడన్న సంగతి అలాగన వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన కాలి పెట్టిన ప్రతి స్థలంలో, వెళ్ళిన ప్రతి స్థలంలో అద్భుతాలు చేస్తూ ఉంటారు కనుక ఆయన గురించి వెళ్ళిన ప్రాంతం అంతటా ఖచ్చితంగా ఆయన గురించి ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే అలాగే శతాధిపతికి యేసయ్య కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చాడని తెలిసిన తర్వాత అదే సమయంలో తన దాసుడు అనారోగ్యంగా ఉండటం చూసి ఈ సమయంలో నేను యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతాను, ఆయన నాతో ఒక్క మాట నా దాసుని గురించి చెప్తే చాలు స్వస్థత పొందుకుంటాడని విశ్వాసముతో యేసయ్య దగ్గరకు వచ్చి మనవి చేస్తున్నాడు. ప్రభువా, బోధకుడా, నా దాసుడు అస్వస్థతగా ఉన్నాడయ్యా, నా దాసుని స్వస్థపరచవా అని అడిగినప్పుడు యేసయ్య అన్నాడు, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తాను అని అన్నాడు. ఎందుకు? శతాధిపతి ఏమేం కార్యాలు చేశారో యూదుల కొరకు దేవుని యొక్క సమాజ మందిరము నిర్మించే విషయంలో అన్ని ఎరిగి ఉన్నాడు. ఆయనకి ఎవరు ఏం చెప్పవసరం లేదు. అయితే శతాధిపతి ఒక అన్యుడు. అయితే ఆయన వచ్చి యేసయ్యను అడిగే విధానము, ఆ విశ్వాసము యేసయ్యకు నచ్చింది, యేసయ్యకి ఇష్టమైంది. అందుకని అన్నాడు, నేనే నీ ఇంటికి వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తాను అని అన్నాడు. అంటే శతాధిపతి యేసయ్యతో అంటున్నటువంటి ఒక విలువైన మాట ఈరోజు మనందరం పదే పదే చదువుకోవాలి, ధ్యానించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మనందరికి జ్ఞానం రావటం కొరకు 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. శతాధిపతి ఏమన్నాడు? యేసయ్యేమో ఆయన అడగగానే నేను మీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తాను అని అంటే శతాధిపతి అన్నాడు, అయ్యా, నా ఇంటికి రావటానికి నేను పాత్రుని కాదు, నీవు నా ఇంటిలో అడిగి పెట్టడానికి నేను అస్సలు తగినోడే కాదు, పాత్రుని కాదయ్యా, నువ్వు మాట ఇచ్చినా సరే జరిగిపోతుందని నేను నమ్ముతున్నాను, నువ్వెక్కడే ఉండి నా దాసులు స్వస్థపరుస్తాడు, నువ్వు ఒక్క మాట సెలవివ్వు, ఒక్క మాట నీ నోట్లో నుంచి సెలవివ్వు అని అడిగాడు. అప్పటికి ఎంతో మంది ఇశ్రాయేలు దేవుని ప్రజలని చెప్పబడుతున్న వాళ్ళు ఆయన వెంటపడి తిరుగుతూ ఉన్నారు, జన సమూహం అంతా. ఆయన చేసే కార్యాలు చూస్తా ఉన్నారు కూడా. అయితే ఆయనను వెంబడించిన వారిలో ఏ ఒక్కరు కూడా ఇట్లాంటి విలువైన యేసయ్య మాటను గురించిన యేసయ్య మాట శక్తివంతమైనది, ఆయన మాట చాలు అనేటువంటి విశ్వాసము అప్పటిదాకా వెంబడించిన వాళ్ళు ఎవ్వరిలో యేసయ్య చూడలేడు. కానీ శతాధిపతి అంటున్నాడు, అతను ఒక అన్యుడై ఉండి యేసయ్యను, ఆయన శక్తిని, ఆయన మాటను ఎంతగా నమ్మి మాట్లాడుతున్నాడంటే, ప్రభువా, నీవు మాట మాత్రము సెలవివ్వు, నీవు వాక్కు బయలుపరిస్తే చాలు, నా దాసుడు, ఇంట్లో ఉన్న నా దాసుడు స్వస్థపరచబడతాడు అని అన్నప్పుడు 10వ వచనంలో యేసయ్య అంటున్న మాట, హల్లెలూయా, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి. ఎవరు ఆశ్చర్యపడ్డాడు? శతాధిపతి మాట్లాడితే యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు? ఆయన ఎంతో మంది
విశ్వాసులు, ఆత్మీయులు, శిష్యులు అనబడేటువంటి వాళ్ళు ప్రతిరోజు వెంబడిస్తున్నారు. కానీ అయ్యా నీ మాట మాట్లాడితే చాలయ్యా, నీ మాట శక్తివంతమైన అనట్లా. అందరూ వచ్చి నన్ను ముట్టు, మా ఇంటికి రా, మా దగ్గరికి రా అనటము, ఏదో ఒక సూచిక క్రియ అడగటము, ఆ కార్యం జరిగాక కొందరు నమ్మటము, కొందరు కార్యాలు జరిగాక కూడా నమ్మకుండా ఆయన్ని వదిలి వెళ్ళిపోవటము, ఇవన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన వెంబడించేటువంటి ఇశ్రాయేలీయులలోనే, దేవుని బిడ్డలు అని చెప్పబడుతున్న వాళ్ళలోనే, ఆయన వెంబడిస్తున్న వారిలో కూడా ఇంతటి విశ్వాసం లేనందున ఈ శతాధిపతి మాట్లాడిన మాటకు యేసయ్య కూడా ఆశ్చర్యపడి అతన్ని ఇశ్రాయేలులందరి మధ్యలో, జన సమూహం అంతటి మధ్యలో ఘనపరుస్తున్నాడు, పొగుడుతున్నాడు అతని యొక్క విశ్వాసమును బట్టి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, తనతో వచ్చుచున్న వారిని చూచి, జన సమూహం అంతటిని చూసి, ముఖ్యంగా తనని వెంబడించుచున్న విశ్వాసులు, భక్తి పరులు అనేటువంటి వారిని చూసి అంటున్నమాట, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలులో ఎవరికైనా సరే ఇటువంటి వాక్యానుసారమైన విశ్వాసము, దేవుడు కోరుకునే విశ్వాసము, అసలు ఇటువంటి నిజమైన విశ్వాసాన్ని ఇప్పటిదాకా నన్ను వెంబడించుచున్న వాళ్ళు ఒక్కరు కూడా నేను చూడలేదు. ఈ శతాధిపతి యొక్క విశ్వాసము నిజమైన విశ్వాసం. ఈ విశ్వాసమే నాకు ఇష్టమైనది. నా మాట మాత్రమే నమ్మి దాన్ని విశ్వసించి దాని ప్రకారం చేసే వాళ్ళే నాకు ఇష్టలు, వారే విశ్వాసులు, వారే నీతిమంతులు, వారే నేను అనుకున్నటువంటి విశ్వాసానికి తగినటువంటి వారు అని దేవుడు అంతమంది జన సమూహంలో శతాధిపతిని ఘనపరిచాడు, పొగిడాడు. అంతేకాదు 13వ వచనంలో చూస్తే, అంతటి యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవ్వును గాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసులు స్వస్థత నొందెను. దేవా నీ మాట మాత్రమే సెలవివ్వు, నాకు చాలు, అదే నాకు చాలు. నువ్వు వచ్చి ముట్టవసరం లేదు, నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నేను యోగ్యుడిని కాను. నువ్వు మాట మాట్లాడినా అది జరిగిపోతుంది అని అనగానే అతని విశ్వాసానికి యేసే ఆశ్చర్యపడి, నీవు విశ్వసించిన ప్రకారమే జరుగుతుంది వెళ్ళు అనగానే ఆయన విశ్వసించిన ప్రకారము ఆ గడియలోనే యేసే మాట్లాడిన ఆ సమయంలోనే తన దాసుడు స్వస్థత పొందాడట. హల్లెలూయా. ఈ రోజున ఇటువంటి శతాధిపతి వంటి విశ్వాసము ఈ మాటలు వింటున్నటువంటి మనలో ఉండాలని, ఆ విశ్వాస సహితమైన ఆత్మీయ జీవితం మనం కలిగి జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి విశ్వాసులకు ఈ భూమి మీద అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. ఆమెకింత విశ్వాసం కలిగి ఉండమన్నారు కదా, దాని అర్థం ఏంటంటే దేవుడు మనతో చెప్పిన మాట, దేవుడు మనతో మాట్లాడిన వాక్యమును 100కి 100% వినేసి దాని ప్రకారం చేయడమే ఆ ఆవగింజంత విశ్వాసం. ఇటువంటి దేవుని మాటను పూర్తిగా హృదయపూర్వకంగా నమ్మి దాన్ని గైకొని దాని ప్రకారం చేస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద అటువంటి విశ్వాసులకు, అట్టి విశ్వాసముని కనపరిచిన వారికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదని యేసుక్రీస్తు ప్రభువారే తన శిష్యులకు ఒకసారి చెప్పేశారు. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 47లో మనం చూసినట్లయితే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. దేన్ని విశ్వసి
విశ్వసించిన వాడు, యేసయ్య మాటను, దేవుని వాక్యాన్ని విశ్వసించువాడే నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నిత్య జీవము గలవాడు. అబ్రహాము దేవుని మాట నమ్మాను. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను అనే దానికంటే అబ్రహాము దేవుని మాట నమ్మాను. అబ్రహాము దేవుని మాట నమ్మాను అనంటే అబ్రహాము దేవుని మాటకు లోబడెను. నమ్మకపోతే లోబడలేము కదా, నమ్మకపోతే ఆ ప్రకారం చేయలేం కదా. నమ్మితే లోబడతావు, నమ్మితే అది చేస్తావు. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటకు మనం చేయలేకపోతున్న మనకొచ్చే సందేహాలే మనలో జరిగేటట్టుగా మనమే అవకాశం ఇస్తున్నామనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మాటను మనం నమ్మట్లేదు, అందుకే లోబడట్లా, అందుకే దాని ప్రకారం చేయలేకపోతున్నాం. అది విశ్వాసము కానే కాదు. అబ్రహాము పిలవగానే ఆయన మాట నమ్మెను, ఆయన మాటకు లోబడెను, దాని ప్రకారం చేసెను. దానిని బట్టే అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడెను. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి ఎలా ఎంచబడెను? నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని మాట నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాటను నమ్మి లోబడ్డాడో అప్పుడే దేవుడు అతన్ని నీతి మంతునిగా తీర్చేసేసాడు. ఈరోజు మనం బోధించే బాధలు ఎట్లాంటివి, మనం గ్రహించుకునేటువంటి గ్రహింపు ఎట్లాంటిది, మనకున్న వివేకం ఎట్లాంటిది అని అంటే మనము బాప్తిసం పొందితే నీతిమంతులు అయిపోతున్నాం. నీవు బాప్తిసం పొందావు కాబట్టి నీవు నీతిమంతురాలు అనే బోధలు వస్తున్నాయి. అది అక్షరార్థం వరకే. అయితే బాప్తిసం పొందిన నీవు ప్రతి విషయంలో దేవుని వాక్యానుసారంగా జీవిస్తేనే అస్సలైన నీతిమంతుడవు, నీతిమంతురాలవు. దీని యొక్క ఆత్మీయ అర్థం ఏమిటి అనంటే, నీతిమంతులు అంటే ఎవరు అనంటే దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని నమ్మి దాని ప్రకారం చేసే వాళ్ళే అని రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో స్పష్టంగా రాయబడినది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం అని అంటే దేవుని వాక్యము, దేవుని మాట. ఎందరైతే దేవుని వాక్యం వింటారో వాళ్ళు నీతిమంతులని చెప్పటం లేదు. ఎందరైతే వినిన వాక్యమును విశ్వసించి దాని ప్రకారం చేస్తారో వాళ్ళే నీతిమంతుడు. అలాగున అబ్రహాము చేసి ఉన్నాడు గనక అతనికి అది నీతిగా ఎంచబడింది. అతడు దేవుని దృష్టికి నీతిమంతుడుగా పిలువబడ్డాడు. అటువంటి వారిని విశ్వాసులు అని పిలువబడతారు. వాళ్ళే విశ్వాసులు. ప్రతి ఒక్కరి విశ్వాసులు కానే కాదు, ప్రతి ఒక్కరి భక్తి పరులు కానే కాదు, ప్రతి ఒక్కరు నీతిమంతులు కానే కాదు. వాక్యానుసారముగా, ఆత్మానుసారంగా దేవుని హృదయము కోరుకుంటున్న రీతిలో వాక్యాన్ని అనుసరించే వాళ్ళు, వాక్యాన్ని అర్థం చేసుకొని గైకొనేటువంటి వాళ్ళే నీతిమంతులు, విశ్వాసులు. హల్లెలూయా. ఇటువంటి విశ్వాసులకు ఈ భూమి మీద అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. ఇటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మనకు ఈ భూమి మీద అసాధ్యమైనదంటూ ఏది ఉండదని ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి వాక్యానుసారమైన విశ్వాసాన్ని దేవుడు మనలో ఈరోజు కోరుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క హృదయవాంఛ, ఇది దేవుని యొక్క స్వభావం. ఎందుకంటే దేవుడు తన వాక్కు చేత, మాట చేతనే సృష్టిని కలుగు చేశాడు గనక దేవుని మాటలో ఉన్న శక్తిని నమ్మడమే. దేవుడు మనతో ఏదైనా చెప్తే అది జరుగుతుంది అని నిరీక్షించడమే విశ్వాసానికి రుజువు. దేవునితో మాట్లాడిన తర్వాత
దాన్ని సందేహిస్తూ జరిగినాక నమ్ముదాంలే, జరిగినాక సాక్ష్యం చెప్దాంలే, ఆ జరిగినాక చూద్దాంలే, దాని ఆనవాళ్ళు కనపడిన తర్వాత ప్రయత్నం ఆరంభిద్దాంలే. అవా అలెల్లా మాషందా ఉసకరదల. ఇది కాదు దేవుడు కోరుకుంటున్న విశ్వాసం. ఇది కాదు బైబిల్ బోధిస్తున్న విశ్వాసము. దేవుడు నీతో మాట్లాడాక వెతకటం ఆరంభించటమే విశ్వాసం. ఆ ప్రయత్నాలు చేయటమే విశ్వాసము. దానిని ఆరంభించటమే విశ్వాసము. లేనిది ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసము. కనబడనిది కలిగినది అని భావించడమే విశ్వాసము అని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శతాధిపతికి నీ విశ్వసించిన ప్రకారం జరిగిద్దని ఒక్క మాట చెప్పగానే శతాధిపతి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, నమ్మేసి వెళ్ళిపోయాడు. ఇక అయిపోయింది నా పని, ఇక తీరుతుంది అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ జరిగిందా లేదా కనుక్కున్న దాకా నీ దగ్గర ఉంటానా అనందా ఆ మాట తీసుకొని నమ్మి వెళ్ళిపోయాడు. కార్యం చూసేశాడు. నమ్మితే కార్యం చూస్తాము అంతే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 దేవుడు మాట్లాడుతున్న చక్కని మాట. ఏం మాట? అందరికీ కంఠస్థమైనటువంటి మాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంతే. దేవుని మాటని విశ్వసించకపోతే నువ్వు దేవునికి ఇష్టడము కానే కాదు. అది జరిగాక నమ్ముతాను, జరిగాక విశ్వసిస్తాను, చూశాక చేస్తాను, ఆనవాళ్ళు కనపడితే ప్రయత్నం చేస్తాను అనేది మాత్రము అది విశ్వాసము కాదు. దేవుని వాక్యం అట్టి విశ్వాసం గురించి బోధించడం లేదు. అది విశ్వాసము అని అనుకుంటే నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావని అర్థం. దేవుని మాటను విశ్వసించకపోతే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండటం అనేదే అసాధ్యం. దేవుని మాటని నమ్మని వారిని దేవుడు గద్దిస్తా ఉంటాడు. ఎవరు దేవునికి శిష్యులు అవుతారు అనంటే దేవుని మాటని విశ్వసించేవారే దేవునికి శిష్యులు. దేవుని మాటను విశ్వసించి దాని ప్రకారం చేసేవాళ్ళు నీతిమంతులు, విశ్వాసులు. ఇంకోటి ఏంటి? ఆయనకు శిష్యులు అవుతారట. అది కూడా చూద్దామా? యోహాను సువార్త 17వ అధ్యాయము 7-8 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చక్కగా మాట్లాడుతున్నారు. చక్కగా అర్థమయ్యేటట్టుగా దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బాగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందు వలన మీరు నా శిష్యులగుదురు. దేని వలన? ఆయన చెప్పిన మాట మీద నిలబడాలి. ఆయన మాటను మనం నమ్మాలి, దాని ప్రకారం చేయాలి. ఇక్కడ నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచింది నేడలా అని అంటే ఆయన చెప్పిన మాటను మనం నమ్మి దాని ప్రకారం చేయటమే ఆయన మాట యందు మనం నిలిచి ఉన్న వారం అవుతాం. అప్పుడు ఎలా పిలువబడతాం? ఏ యోగ్యతలను నడిపించబడతాం? ఆయనకి శిష్యులయ్యే భాగ్యాన్ని మనము పొందుకుంటాం. ఆయనకి శిష్యులయ్యేటువంటి భాగ్యాన్ని మనము పొందుకుంటాం. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన శిష్యులము, బోధకులము, సేవకులము, విశ్వాసులము, దేవుని పిల్లలము అని చెప్పుకుంటూ ఉన్నాము. కానీ ఆ చెప్పుకుంటున్నటువంటి మనందరిలో ఆయన మాట సెలవివ్వగానే విశ్వసించి దాని కొరకు నిరీక్షించి దాని ప్రకారం జీవించేటువంటి ఆ విశ్వాస హృదయము మనకుందా లేదా అనేది ఈ రోజున పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవుని మాట చెప్పగానే అది నీకు నమ్మశక్యంగా లేదు, దాని ప్రకారం నువ్వు చేయటం లేదు అని అంటే నువ్వు విశ్వాసం కాదని ఈ రోజున సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు వేరొక గుంపులో చేర్చబడిపోయావని, నీవు కలిగిన విశ్వాసానికి మరొక పేరు ఉందని దేవుడు ఈ రోజున తెలియచేస్తున్నాడు. ఆ పేరేంటో, ఏ గుంపులో నీవు ఉన్నావో కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని మాటను విశ్వసించినప్పుడు ఆ విశ్వసించినటువంటి వారి హృదయములో ధైర్యము, నిర్భయంగా దేనినైనా చేయటానికి ముందుకెళ్ళిపోతారు. భయం ఉండదు. సందేహం వచ్చినా దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. దేవుని మాటను 100% పూర్ణ హృదయంతో విశ్వసించినప్పుడు మనం నిర్భయంగా ముందుకు కొనసాగుతాం.
ధైర్యంగా దాని ప్రకారం చేయటానికి ఇష్టపడతాం. ఎవరు ఎంతగా వెక్కిరించినా, హేళన చేసినా, అపహాస్యం చేసినా, విమర్శించినా, పక్కన పెట్టినా, తృణీకరించినా ఆ మాట ప్రకారమే మనం చేస్తాం. లేదు దేవుడు చెప్పిన దాన్ని బట్టి మనం చేయలేకపోతున్నాము అంటే మాత్రం మనం ఆ మాటను విశ్వసించలేదు అని గట్టిగా రూఢిగా నమ్మాలి అని మీకు తెలియజేస్తున్నాను. అది విశ్వాసము అంటే ఏమిటో, విశ్వాసులు అంటే ఎవరు, దేవుని యొక్క హృదయము ఏమి కోరుకుంటుందో దేవుడు మనతో మాట్లాడారు. మరొకటి ఏమిటంటే అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే ఏమిటి? అల్ప విశ్వాసులు అంటే ఎవరు, వారిలో ఎటువంటి లక్షణాలు కనబడతా ఉంటాయి అనేది కూడా మనం చూస్తే, అల్ప విశ్వాసం అంటేనే అటు విశ్వాసులు కాదు, ఇటు అవిశ్వాసులు కాదు. అటు విశ్వాసులుగా ఉండలేరు, అటు అవిశ్వాసులుగా ఉండలేరు. ఈ రెండు కూడా వాళ్ళు కాదు. కానీ అల్ప విశ్వాసులు అంటే సగం సగం భక్తి చేస్తున్నటువంటి వాళ్ళు. అల్ప విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం పూర్తిగా నమ్మలేం. నమ్ముతున్నట్టు ఉంటాము, మళ్ళా మన సొంత పనులు చేస్తా ఉంటాం. నమ్ముతున్నట్టుగా అనిపిస్తాము, కానీ మనది మనం చేసేస్తుంటాము. దేవుడు చెప్పింది చెయ్యం, నమ్మిన దాని ప్రకారం చెయ్యం. సగం సగం భక్తి జీవిత విధానాన్ని కలిగి ఉంటాం. దేవుడు వాగ్దానం చేసిన, దేవుడు మాట్లాడినా సరే మన సొంత ఆలోచన ప్రకారం చేయడమే అల్ప విశ్వాసం. ఏంటది? నువ్వు అల్ప విశ్వాసవి. నీవు అల్ప విశ్వాసం ఉందని నువ్వు ఎలా గుర్తుపడతావు? దేవుడు నీతో మాట్లాడినప్పుడు దాన్ని నమ్మినట్టుగా ఉంటావు, కానీ దాన్ని గైకొనవు, దాని ప్రకారం చేయవు. మరి ఎలా చేస్తావు? నీ సొంత ఆలోచన ప్రకారం వెళ్తావు, నీ ఇష్ట ప్రకారం జీవిస్తావు, నీ జ్ఞానం ప్రకారమే పనిచేస్తావు. దేవుడు మాట్లాడతారు, చక్కగా దేవుని సన్నిధికి వెళ్తావు, పాటలు పాడుతావు, దేవుని స్తుతిస్తావు, నువ్వు ప్రార్థన చేస్తావు, అవసరమైతే వాక్యాన్ని బోధించగలుగుతావు. దేవుడు నీతో అనేక సార్లు మాట్లాడతారు. అంతకుముందు మాట్లాడినవి కూడా నీ జీవితంలో చేస్తాడు. అయితే దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే నువ్వు విశ్వసించినట్టుగా అనిపిస్తావు. వాక్యం చెప్పగానే ఆ భలే ఉంది అని నమ్మేస్తావు. కానీ నమ్మటం వరకే ఉంటది, కానీ నమ్మాను అని అనుకుంటావు. కానీ ఏ మాట చెప్పాడో, ఏం చేయమన్నాడు ఇది మాత్రం నువ్వు చేయలేవు. దానికి విరుద్ధంగా చేస్తావు. దేవుని ఆలోచన ప్రకారం చేయకుండా నీ ఆలోచన ప్రకారం చేస్తావు, నీ జ్ఞానం ప్రకారం చేస్తావు, నీ ఇష్ట ప్రకారం చేస్తావు. అంటే నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావు, ఏ గుంపులో ఉన్నావు? అల్ప విశ్వాసుల గుంపులో ఉన్నావు. అల్ప విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు. విశ్వాసమును నువ్వు కలిగి లేవు, అల్ప విశ్వాసమును నువ్వు కలిగి ఉన్నావు. అల్ప విశ్వాసం కలిగిన వారిలో ఎక్కువగా భయం ఉంటుంది, కలవరం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఇది జాగ్రత్తగా గ్రహించండి. నీలో అల్ప విశ్వాసం ఉన్నప్పుడు నీలో కలిగేటువంటి ఆ కదలికలు ఏమిటి, ఏ లక్షణాలు ఉంటాయి? భయపడతావు. నువ్వు నమ్మే దాని గురించి భయపడతావు. ఏ పరిస్థితి వచ్చినా భయపడతావు, ఆందోళన చెందుతావు, కలవరపడతావు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట విశ్వసించిన వారు కలవరపడరు అని ఉంది. అవునా? అందుకే ఒరిజినల్ విశ్వాసులు కలవరపడరు, నిర్భయంగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు ఏది చెప్తే అననుకూల పరిస్థితుల్లో కూడా చేస్తారు అని అంతే. అయితే ఈ అల్ప విశ్వాసం కలిగిన వాళ్ళలో దేవుడు మాట్లాడినా సరే వాళ్ళు పైకి నమ్మినట్టుగా ఉంటారు, కానీ వాళ్ళు లోపలకి దాన్ని తీసుకోరు, దాని ప్రకారం చెయ్యరు. కాబట్టి వాళ్ళలో సందేహం ఉంటుంది, వాళ్ళలో భయం ఉంటుంది, వాళ్ళలో కలవరం ఉంటుంది, వాళ్ళు ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. అస్తమాట్లు ఇది ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేకాదు అల్ప విశ్వాసులు ఏమీ సాధించలేరు, ఏమీ పొందుకోలేరు, దేవుని కార్యాలు చూడలేరు.
ఉదాహరణకు బైబిల్లో మనం చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 26 వచనాల్లో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను వెంబడించేటువంటి శిష్యులతో పాటు ఉన్న వారితో పాటే ఉన్నా కూడా వాళ్ళ హృదయంలో భయము, కలవరము, ఆందోళన, సందేహాలు చోటు చేసుకున్నాయట. ఆ సందర్భం ఏంటో మనందరికీ తెలుసు. హల్లెలూయా. ఏమిటి అది అనంటే, ఒకసారి యేసయ్య తన శిష్యులతో పాటు సముద్రం మీద ప్రయాణం చేస్తా ఉన్నారు. ఒక దోణిలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఆయన ఆ దోణిలో కింది భాగానికి వెళ్ళి అలసట తీర్చుకోవడానికి నిద్రపోతా ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఒక్కసారిగా తుఫాను లేచిందట. అలలు చేత అటు ఇటు దోణి కొట్టబడుతూ ఉన్నదంట. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అంతకు ముందు వరకు వారి మధ్యలోనే వారు చూస్తూ ఉన్నప్పుడే వాళ్ళు చూసేటట్టుగా యేసయ్య ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎన్నో వర్తమానాలు వాళ్ళకి బోధించారు. వినాలి, ఎన్నో వర్తమానాలు బోధించారు, ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళ మధ్యలో కూడా చేశారు. వాళ్ళు చూసి విశ్వాసము పెంచాలని ఎన్నో కార్యాలు చేశారు. చేసినా ఒక్కసారిగా యేసయ్య వాళ్ళతో ఉన్న తుఫాను అలలు రేపబడగానే ఏం జరిగింది? భయపడిపోయారంట, ఆందోళన చెందారంట. చచ్చిపోతామో ఏమోనని చెప్పేసి కలవరపడిపోతున్నారంట. ఆ టైంలో భయపడుతూ యేసయ్య దగ్గరికి లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. అన్ని అద్భుతాలు చేసిన యేసయ్య వాళ్ళతోనే ఉంటే, వాళ్ళ మధ్యలోనే ఉంటే, వాళ్ళకు తోడుగా ఉంటే, వాళ్ళ కొరకు ఎన్నో అద్భుతాలు చేసి ఉంటే, అప్పటికే ఆయన ఎవరో రుజువుపరచబడి ఉంటే, కానీ ఆయన వాళ్ళతో ఉన్నా కూడా వచ్చిన తుఫాను అలలను బట్టి ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు, కలవరపడుతున్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, అక్కడ ఒక్క మాట వినండి, 26వ వచనంలో, అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పాను. హల్లెలూయా. వింటున్నారా? ఏమని పేరు పెట్టి పిలిచాడు? ఏ పేరుతో పిలిచాడు? ఆయన వెంబడించుచున్న శిష్యులను. అసలు వాళ్ళు ఆయనకి శిష్యులుగా ఉండటకు యోగ్యులా? వాళ్ళు దేవుని మాటను నమ్మేటువంటి వాళ్ళ, వాళ్ళ విశ్వాసపు గుంపులో ఉన్న వాళ్ళ, దేవుడు కోరుకున్నటువంటి విశ్వాసం వారిలో ఉందా? అసలు ఆయనకు శిష్యులుగా ఉండదగిన వారా? ఏ మాత్రం కాదు. పేరుకు శిష్యులు, పేరుకు ఆ కరుణామయుడైనటువంటి అద్భుతకరుడైన యేసుని వెంబడించుచున్నవారు, ఆయనతోనే ఉండి భయాలను గుండెల్లో పెట్టుకొని నడుస్తున్నటువంటి వారు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? కాబట్టి అల్ప విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్నా, ఆయన మనతో కలిసి నడుస్తున్నా నమ్మలేము. ఇంకా ఆయన మాట్లాడిన మాటను ఎలా నమ్మగలుగుతాము? నువ్వు దేవుడు చెప్పిన ఆ మాటను నమ్మలేకపోతున్నావు, విశ్వసించలేకపోతున్నావు అని అంటే, దేవుడు మాట్లాడినా కూడా అది చేయకుండా, ఆ మాట నమ్మి ఆ విశ్వసించిన దాని ప్రకారం చేయకుండా, నమ్మినట్టుగా అనిపిస్తూ ఆ మాటకు విరుద్ధంగా నువ్వు చేస్తున్నావంటే నీవెవరు? అల్ప విశ్వాసి. దేవుడు నీతో మాట్లాడినా కూడా ఇంకా ఏదో జరుగుతుందని భయపడుతున్నావంటే నీవెవరివి? నీలో ఏ విశ్వాసం ఉంది? అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసం. ఇక్కడ శిష్యులే, పేరుకు విశ్వాసులే, పేరుకు ఆత్మీయులే, పేరుకు భక్తిపరులే, పేరుకు శిష్యులని పిలువబడుతున్న వాళ్ళే.
అయితే నిజమైన విశ్వాసులు కాదు. దేవుడు కోరుకుంటున్న విశ్వాసం వారిలో లేదు. వాక్యానుసారమైన విశ్వాసం వారిలో లేదు. దేవుని స్వరాన్ని గుర్తించలేని వారు, దేవుని మాటలో ఉన్న శక్తిని గుర్తించలేని వారు, దేవుని యొక్క శక్తిని గుర్తించలేనటువంటి వాళ్ళు. అందుకనే యేసయ్య వారితో ఉన్నా కూడా తుఫాను అలలను చూసి గాలిని చూసి భయపడుతున్నారంటే వారిలో విశ్వాసము లేదు, కానీ అల్ప విశ్వాసము ఉన్నది. వారు అల్ప విశ్వాసులు. ఇటు విశ్వాసులు కాదు, అటు అవిశ్వాసులు కాదు, కానీ అల్ప విశ్వాసులు. ఇది కూడా దేవునికి ఇష్టం కాదు. ఈ అల్ప విశ్వాసం ద్వారా కూడా దేవుని కార్యాలు చూడలేము అని రోజున మనము గుర్తు చేసుకోవాలి. నిజముగా దేవుని సేవకులు, శిష్యులు, స్నేహితులు లేదా దేవుని పిల్లలు దేవుని మాటను విశ్వసించి దాని ప్రకారం చేయగలుగుతారు, చేస్తారు అని అంతే. ఈ రోజున ఏ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు? దేవుడు కోరుకుంటున్న విశ్వాసుగా నువ్వు ఉన్నావా? వాక్యానుసారమైన విశ్వాసుగా ఆ యొక్క విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? దేవునికి ఇష్టమైన విశ్వాసము నీలో నిజంగా ఉందా? ఈ రోజున గ్రహించుకోవాలి. మూడవదిగా అవిశ్వాసము. అవిశ్వాసము 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 అంటే ఏంటంటే ఆత్మీయ అర్థము గుడ్డివారు అని అర్థం. అవిశ్వాసము లేదా అవిశ్వాసులు అంటే ఎవరు? గుడ్డివారు. అవిశ్వాసం అంటే ఏంటి? ఆత్మీయ అంధత్వం. అవిశ్వాసులు అంటే ఎవరు? ఆత్మీయంగా అంధులు, మనోనేత్రాలు మూయబడిన వారు, వాక్యంలో ఉన్న శక్తిని ఎరుగని వారు, దేవుని మాటను నమ్మని వారు. ఈ అవిశ్వాసులు అంటే ఏంటంటే, సూటిగా చెప్పాలంటే చూస్తేనే నమ్మేవాళ్ళు, జరిగితేనే నమ్మేవాళ్ళు. ఇది నేను కాదు చెప్తుంది, దేవుడే తెలియజేస్తున్నాడు. ఫస్ట్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. 5వ వచనంలో అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మిమ్మల్ని గూర్చి ప్రకటించుచున్నాము. పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క సువార్త ప్రకాశమును, దేవుని యొక్క మహిమను చూడలేనటువంటి వాళ్ళు అవిశ్వాసులు. ఎందుకంటే వారి మనోనేత్రాలకు వృద్ధితరము, పైకి బాగా స్పష్టంగా కనపడతాయి వారి కళ్ళు, కానీ వారికి ఇవ్వబడిన మనోనేత్రాలు మాత్రం మూయబడి ఉంటాయి. వాళ్ళకి దేవుని మహిమను చూడలేరు, వాళ్ళు దేవుని వెలుగును చూడలేరు. దేవుని మాటను అస్సలు నమ్మరు. దేవుని మాటను అస్సలు నమ్మరు. ఎప్పుడు ప్రతి దానిని కూడా సందేహిస్తా ఉంటారు, అనుమానిస్తా ఉంటారు. ప్రతిదాని దేవుడు మాట్లాడిన ప్రతి దానిని సందేహిస్తా ఉంటారు, అనుమానిస్తా ఉంటారు. ఇది ఈ అవిశ్వాసం కలిగిన వారిలో, అవిశ్వాసంలో ఉండేటువంటి ప్రధానమైన లక్షణం ఏంటి? నీవు అవిశ్వాసిగా ఉన్నావా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ లక్ష్యం నీలో ఉందా లేదా, ఇలాంటి ఆలోచనలో ఉన్నవి లేవా ఈరోజు గ్రహించాలి. దేవుడు మాట్లాడిన ప్రతి దానిని ఏం చేస్తారు? సందేహిస్తారు, అనుమానిస్తూ ఉంటారు.
ఇది వారిలో ఉండేటువంటి ప్రాముఖ్యమైన లక్షణం. వీళ్ళు దేవుని మాట నమ్మరు, చెప్పగానే నమ్మరు, దాని ప్రకారం అసలు చేయరు. మరేంటి? దాని ప్రకారం అసలు జీవించరు. అంటే వాక్యానుసారంగా జీవించేటువంటి ఆ కెపాసిటీ అవిశ్వాసం కలిగిన వారికి ఉండదు. దేవుని నా మాట నమ్మరు కానీ, దేవుని వాక్యాన్ని నమ్మరు కానీ, అది చూస్తేనే నమ్ముతాను, అది జరిగితేనే నమ్ముతాను అని మాత్రం కంకణం కట్టుకొని కూర్చుంటారు. అంటే చూసి నమ్మేవారు మాత్రమే అవిశ్వాసం కలిగిన వారు. చూస్తేనే నమ్ముతాం, జరిగితేనే నమ్ముతాం, అనుభవిస్తేనే నమ్ముతాం, కనబడితేనే నమ్ముతాం. దేవుడు చెప్పినంత మాత్రాన అది జరిగిద్దా? ఎట్ట జరిగిద్ది? ఏంటి దీనికి లాజిక్? ప్రశ్నలు. హల్లెలూయా. ఈ అవిశ్వాసం కలిగినటువంటి వారిలో దేవుని వాక్యాన్ని ఎక్కువ ప్రశ్నిస్తా ఉంటారు. ఇదెట్టా, అదెట్టా, ఇదెట్టా. ఎందుకు? వారి మనోనేత్రాలు ఎటు మూయబడ్డాయి. మాటను నమ్మేటువంటి కెపాసిటీ వాళ్ళు తీసివేయబడింది. అపవాది వారికి గుడ్డితనాన్ని కలిగి చేసేసాడు. ఎప్పుడు సందేహాలు, అనుమానాలతో ఉంటూ ఉంటారు. అటువంటిప్పుడు ఏం చేస్తారు? అది ఎట్లా జరిగింది, ఇది ఎట్లా జరిగింది. వీళ్ళకి ఆ కెపాసిటీ లేదు, కానీ ప్రశ్నించే తత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రశ్నలు ఎక్కువగా ఉంటారు. బైబిల్లో పరిశీలన శాస్త్రం చూడండి, యేసయ్య బోధించే ప్రతి చోటకి వాళ్ళు వస్తారు. మరి ఎందుకు రావడం? ఆయన నమ్మనప్పుడు. ఆయన బోధన నమ్మరు కదా, మరి ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారంట? ఎప్పుడు సందేహాలే, ఎప్పుడు అనుమానాలే. వాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడల్లా వాళ్ళు అడిగిన ప్రశ్నకు ధీటుగా సమాధానం చెప్పి వాళ్ళు నోళ్లు మూయిస్తారు. సత్యాన్ని వాళ్ళు ఒప్పుకునేటట్టుగా, వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా ఆయన చేసి చూపిస్తాడు, మాట్లాడతారు. అయినా మాటి మాటికి ఆయన బోధించే స్థలాలకు వెళతాము, ఆయన ఏం చేస్తుంటారు? ప్రశ్నిస్తా ఉంటారు. ఆ ప్రశ్నలకు తల ఉండదు, తోక ఉండదు. ఏముండదు? ఏముంటారా? ఆ ప్రశ్నలకు తల ఉండదు, తోక ఉండదు. అర్థవంతమైన ప్రశ్నలు వేరు, వారికి కానీ ఎదుటి వారికి కానీ ఉపయోగపడే ప్రశ్నలు వేరు. వాక్యాన్ని దాటి వెళ్ళే ప్రశ్నలు, వాక్యాన్ని తప్పుపట్టే ప్రశ్నలు, వాళ్ళ సొంత అర్థానికి ఇతరులను లాక్కొని వచ్చేటువంటి ప్రశ్నలు వేస్తూ యేసయ్యను అక్కడ ఉన్న వారిని డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే యేసయ్య అన్నారు, ఈ పరిశీల శాస్త్రులు వంటి పులిసిన పిండంతో స్నేహం చేయగాకండి. వాళ్ళు అవిశ్వాసులు కనుక అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. వారు నమ్మరు కనుక వాళ్ళకి పరిశుద్ధమైనది పెట్టొద్దు. వాళ్ళ కుక్కలు, వాళ్ళ పందులు, మరింత ముత్యాలు వేయొద్దు. వాళ్ళ విషయమై నీవు సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆకలి లేని వారికి వాక్యమును బోధించవద్దు. ఆకలి గొలిన వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించు. అవిశ్వాసులకు ఎంత సువార్త ప్రకటించిన ఏం ప్రయోజనం? వాళ్ళ వాక్యాన్ని నమ్మేవాళ్ళు కాదు, ఏదైనా చూస్తేనే నమ్మేటువంటి వారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గుడ్డి వారు కనుక గుడ్డి వారికి వాక్యం చెప్పటం అనేది టైం వేస్ట్. గుడ్డి వారికి వాక్యం చెప్పడం అనేది ఏంటి? టైం వేస్ట్. వాళ్ళ మనోనేత్రాలు ఆల్రెడీ మూయబడ్డాయి కాబట్టి నువ్వు గంటల గంటల వాక్యం చెప్పినా, దాని అర్థాలు చెప్పినా అది వాళ్ళు నమ్మరు. పైగా నిన్ను ప్రశ్నిస్తారు. నీకు అర్థమైపోవాలి, నీతో మాట్లాడుతున్న వాళ్ళు విశ్వాసులా, అవిశ్వాసులా, అల్ప విశ్వాసులా, మరి బోధ చేయవచ్చా లేదా? ఫస్ట్ ఇవి గ్రహించుకున్నాకే ఏదైనా ముందుకు అడుగులు వేయాలని దేవుని పేట మీకు మనం చేస్తా ఉన్నాను. ఎన్ని సూచక క్రియలు చేసినా సరే, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని కార్యాలు జరిగినా, వాళ్ళ కళ్ళతో ఎన్నెన్నో అప్పటికి చూసి ఉన్నా, మళ్ళా కొత్తగా వచ్చి ఈ శాస్త్రుల పరిచయం వేసేనే అడిగే వాళ్ళు, ఏదైనా ఒక సూచక క్రియ చేసి నిన్ను నువ్వు రుజువుపరుచుకో. ఒకసారి కోపం వచ్చి మీకెన్ని చేసినా మీరు నమ్మే ప్రజలు కాదు కాబట్టి నేను మీరు అడిగి చేయను అని చెప్పేశారు. ఒకసారి
కొన్నిసార్లు వాళ్ళు అడిగిన వాళ్ళ నోర్లు మూయించడానికి, ప్రజల విశ్వాసాన్ని పెంపొందింప చేయటానికి, యేసయ్య ఎవరో ప్రత్యక్షపరచుకోవడానికి వాళ్ళు అడిగిన సూచక క్రియలు చేశారు. కానీ మాటి మాటికి శోధించడానికి, తప్పు పట్టడానికి, ప్రశ్నించుచున్న వారికి నీటిగా సమాధానం చెప్పాడు. మీరు అడిగిన సూచక క్రియలు నేను చెయ్యను, చేయాల్సిన అవసరం మీకు లేదు, చేసిన మీరు మారరు కాబట్టి. గుడ్డితనంలోనే, అవిశ్వాసంలోనే ఉంటారు వారు. పేరుకు భక్తుల్లాగా, విశ్వాసుల్లాగా, శిష్యుల్లాగా, సేవకుల్లాగా కనబడతారు. కానీ వాక్యం కూడా బాగా తెలుసు అని అనుకుంటారు. కానీ భక్తిలో క్రియలు ఉండవు, విశ్వాసపు క్రియలు వాళ్ళు కనబడవు. బైబిల్లో మనము దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఎప్పుడు తోమాను గురించి మాట్లాడుకుంటాము. నేను మరొక ముఖ్యమైన వ్యక్తిని కొత్తగా మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. ఎప్పుడు ఆ భక్తుల్ని ఎంతో గొప్పగా మనం వివరించుకుంటాం ఆ భక్తుల గురించి. కానీ ఆ గొప్ప భక్తులు ఎవరో, అతను కానొక సమయంలో ఏమై ఉన్నాడో అతని గురించి ఈ రోజున మాట్లాడడానికి దేవుడు మనతో ఇష్టపడుతున్నారు. ఆ లక్షణాలు మనలో ఉన్నాయి గనక అటువంటి పైకి భక్తి వేషం వేస్తూ, శిష్యుల్లాగా ఉంటూ, విశ్వాసులాగా కనపడుతూ ఈ అవిశ్వాసపు లక్షణాన్ని లోపల ఉంచుకున్నారు గనక దేవుడు అతని ద్వారా ఈ రోజున మనకి బుద్ధి చెప్పాలని, హెచ్చరించాలని ఇష్టపడతాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తోమా గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. తోమా ఫస్ట్ యేసుక్రీస్తు పునరుద్ధరణైన తర్వాత ఆ స్త్రీలందరూ వచ్చి 11 మంది శిష్యులతో చెప్తే 10 మంది శిష్యులు అవన్నీ పరీక్షించుకొని నమ్మారట. అయితే ఈ తోమా అన్నాడు, అవునా యేసే లేచాడా? అయితే మీరు చెప్తే నేను నమ్మను, మీరు చూశారని చెప్పినా నేను నమ్మను. నా అంతటా నేను ఆయన ప్రక్కలో వేలు పెట్టి, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే గాని. ఏంటంట, ఏమన్నాడు? కావాలండి వాక్యాన్ని చూడొచ్చు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి మనం చూస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయం. తోమా తన నోటితో ఏమన్నాడు? తోమా ఎన్ని సంవత్సరాలు యేసుతో శిష్యుడిగా ప్రయాణం చేశాడు, ఎంత ట్రైనింగ్ తీసుకున్నాడు, ఎన్ని సూచక క్రియలు చూశాడు, ఎన్ని అద్భుతాలు చూశాడు. తోమా విశ్వాసాన్ని పెంచడానికి యేసయ్య ఎన్ని కార్యాలు తోమా చేశాడు. నేను పునరుద్ధారణ అవుతాను అని ముందుగా ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను. అది జరిగింది అని చూసిన వాళ్ళు వచ్చి చెప్పిన అంట. ఏమన్నాడు? మీరు చెప్తే నమ్మను, మీరు చూసినా కూడా నేను నమ్మను. నా కళ్ళతో నేను వేళ్ళు పెట్టి చూడాలంటున్నాడు. చూడండి ఆ మాటలు ఎంత దారుణంగా ఉంటాయో. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వేలు మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అని వాళ్ళతో చెప్పాడంట. చదివితేనే మనకి బాగుంటది. తన నోటితో తోమ ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడు. ఆ మాటలు మాట్లాడాడు కాబట్టే తోమాను ఏ పేరుతో పిలిచాడో కూడా వెంటనే రాయబడం. చూడండి ఏమంటున్నాడు తోమా, నేను నా వేళ్ళు పెట్టి చూస్తేనే కానీ నమ్మను. మీరు నమ్మిన దాన్ని నేను నమ్మను, మీరు చూసారని చెప్పినా నమ్మను. నా కళ్ళతో. కొంతమంది ఉంటారు, నువ్వు వాక్యం చెప్పినంత మాత్రం జరిగిద్దని గ్యారెంటీ ఏంటి? వాక్యంలో రాయబడినంత మాత్రం జరిగిందని గ్యారెంటీ ఏంటి? అప్పుడెప్పుడో వాక్యంలో జరిగినవి రాశారు, ఇప్పుడు జరుగుతాయండి. గ్యారెంటీ ఏంటి? గ్యారెంటీ ఉంది. యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన విశ్వసించిన వారి జీవితంలో ఎల్లప్పుడూ కార్యాలు చేస్తూనే ఉంటాడు. ఇది గ్యారెంటీ. ఇది వాక్యం ఇచ్చే గ్యారెంటీ.
నమ్మకపోతే నీవే నష్టపోతావు. నమ్మనన్నాడు. ఇదంతా తెలుసుకున్నటువంటి యేసయ్య డైరెక్ట్ గా తోమ దగ్గరికి వచ్చేసాడు. తోమ దగ్గరికే వచ్చాడు. కోరుకున్నాడు కదా, నా ఎంతటి నేను చూస్తేనే, నాకు నమ్మిక కలిగితేనే అని అన్నాడు. చెప్తే నమ్మరు వాళ్ళంతటి వాళ్ళు. కొన్నిసార్లు కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, నేను చూస్తేనే నమ్మతా, నాకు జరిగితేనే నమ్మతా అనేటువంటి వాళ్ళకి కొన్నిసార్లు ఆ మార్గాలు నడిపించి రుచి చూపించుకొని అప్పుడు ఇప్పుడైతే నమ్మతానయ్యా, నాకు గుర్తొచ్చింది అనే దాకా కూడా తెస్తాడు. ఇప్పుడు నమ్మతా, నా లైఫ్లో జరిగింది, నాకు ఇప్పుడు కానీ గుర్తొచ్చింది, నాకు ఇప్పుడు కానీ ఫెయిల్యూర్, ఇప్పుడు కానీ నష్టం జరిగింది, ఇప్పుడైతే నమ్మతావనే తీసుకొని వచ్చే. ముందే నమ్ముంటే నష్టం ఉండదు, నాశనం ఉండదు, ఆ గందరగోళం అంతా ఉండదు. నేను నాకు జరిగితేనే నమ్ముతా, జరిగాకే నమ్ముతానంటే దాన్ని నిన్ను నమ్మించడానికి, నీ ఎంతటి నువ్వు నమ్మడానికి నీ జీవితంలో ఏదో ఒకటి అనుమతిస్తేనే అక్కడ దాకా వస్తావు. అంత విశ్వాసగా మారుతారు కొంతమంది. అప్పుడు ఇక్కడ యేసయ్య ఇక్కడ చెప్తే సరిపోదు అనుకున్నాడు, ఏదో చూడాలనుకున్నాడు, చూసే నమ్ముతాడంట, నా గాయాలు చూసే నమ్ముతాడంట ఈ క్యాండిడేట్ అని. యేసయ్యే సరాసరి తోమ దగ్గరికి వెళ్ళిపోయాడు. 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మళ్ళా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలోకి నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూసి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి చూసుకో, ఇప్పుడు నమ్మదు అన్నావు కదా, నా ప్రక్కలో వేలు పెట్టి గాయాల్లో చేతులు పెడితేనే నమ్ముతాను అన్నావు కదా, నేనే వచ్చా. నువ్వు నా మాట నమ్మే క్యారెక్టర్ కాదు నీది, నువ్వు అసలు విశ్వాసమే కాదు. నేను 3.5 సంవత్సరాలు వేసుకొని తిప్పాను, సూచక క్రియలు ఎన్నో చేశాను, కానీ విశ్వాసం, నేను అనుకున్న విశ్వాసం 2 సంవత్సరాల్లో కూడా నేను చూడాల. ఇప్పటికీ కూడా నమ్మట్లా. చూసిన వాళ్ళు వచ్చి చెప్పినా నమ్మట్లా. రా, నువ్వేం చూసి నమ్మాలనుకుంటున్నావు? రా, ఇదిగో నా గాయాలు చేతులు పెట్టి చూడు, నా ప్రక్కలో చేతులు పెట్టి చూడు, నీ చేతులు నీ అంతటి నువ్వు పెట్టి చూడు. నేను పునరుద్ధాన్ని లేచానో లేదో, నేను చనిపోయి మరలా లేచానో లేదో, అంతకుముందు నేను చెప్పినవి నెరవేర్పు జరిగేయలేదో చూసన్న నమ్ము, చూసి నమ్మిసావు అని ఆ మాటలు మాట్లాడిన తర్వాత భయంకరమైన మాట మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఏమన్నాడు అంటే, దేవుని మాట నమ్మి దాని ప్రకారం చేసే వాళ్ళు ఎవరు? విశ్వాసులు. దేవుని మాట నమ్మినట్టుగా ఉండి సొంత కార్యాలు సొంత ఇష్ట ప్రకారం వెళ్ళేటువంటి వాళ్ళు అల్ప విశ్వాసులు. అసలు దేవుని మాటను నమ్మరు, చూస్తేనే నమ్మతామనేటువంటి బ్యాచ్ ఎవరు? అవిశ్వాసులు. తోమ అవిశ్వాసిగా ఉన్నాడు. కనబడల, పైకి శిష్యుడు వేషం వేసుకున్నాడు, లోపల అవిశ్వాసపు హృదయం ఉంది, లోపల గుడ్డితనం ఉంది, మనోనేత్రాలు ముయ్యబడ్డాయి. అందుకే ఆ మాటలు మాట్లాడగలిగాడు. అందుకే అన్నాడు, తోమా నువ్వు విశ్వాసు కాదురా బాబు, ఈ సంగతి నేను నీకు తెలియచేయకపోతే ఎలాగే విశ్వాసంగా కొనసాగుతావు. అయితే నేను నీలో నేను ఇష్టపడే విశ్వాసం ఉండాలని కోరుకున్నా. నీవు అవిశ్వాసిగా ఉండక ఎలా ఉండు? విశ్వాసివై ఉండుము. కింద మాట ఇంకా వివరణ ఇచ్చాడు యేసు. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ఎవరు ధన్యులు? చూసి నమ్మే వాళ్ళు ధన్యులు కాదు, దీవించబడరు. అవిశ్వాసులు ఎలా దీవించబడతారు? అవిశ్వాసులు ఎక్కడికి వెళ్తారో కూడా చక్కగా రాయబడింది ప్రకటన గ్రంథంలో. అవిశ్వాసం అనేది ఎంత డేంజరస్ ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంట? నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. చూడక నమ్మిన వారంటే ఏంటి? దేవుడు మాట చెప్పగా నమ్మేసి దాని ప్రకారం చేసేవాళ్ళు ఎవరు?
చూడక నమ్మిన వారు, వాళ్ళు విశ్వాసులు. వాళ్ళు విశ్వసించితే లోకాన్ని తల క్రింద వారి ద్వారా చేసేస్తాడు. వారి ఎదుట అసాధ్యమైనది ఏది ఉండదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక భక్తుడు అని చెప్పాను కదా, ఆ భక్తుల గురించి మాట్లాడగానే మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇతను కూడా అట్లాంటోడేనా? అంటే యేసుని వెంబడించిన శిష్యులందరిదే కేటగిరీనా? అప్పుడు ఎన్ని కార్యాలు చూసినా, ఎంత వాక్యం విన్నా అనే ఆలోచన మనకు వస్తుంది. అది కూడా 5వ అధ్యాయంలో చూపిస్తాను చూడండి. ఎవరా వ్యక్తి? లూకా సువార్త 24వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. లూకా సువార్త 24వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేన మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళిపోయాను. 13వ వచనం చూడండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యోహాను సువార్త 20వ అధ్యాయము 2:8 వచనాలు. 2:8 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయంలోనే 2:8 వచనాలు. ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి, వినండి, ఆ మగ్దలేని మరియ యేసే పునరుద్ధానం అయ్యాడన్న సంగతి చూసి ఆ విషయాలన్నీ శిష్యులతో దేవుడు చెప్పమంటే వారి దగ్గరకు వచ్చేసినప్పుడు ఫస్ట్ సీమోను పేతురుతో, ఇంకొక ఆయన పేరు రాయలేదు కానీ గుర్తుపట్టేసేయచ్చు మనము. ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు. 12 మంది శిష్యులలో స్పెసిఫిక్ గా ఏంటది ఒక స్పెషాలిటీ ఉంది. ఒక అతనికి యేసు ప్రేమించిన శిష్యుడు అని, యేసుని ప్రేమించిన శిష్యుడు అనే పేరు ఒక శిష్యుడికి ఉంది. ఎవరైనా? యోహాను. వినండి, యేసు ప్రేమించిన ఆ మరొక శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువు సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడో ఉంచిరి ఎరుగమని చెప్పాను. 8వ వచనం. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. వినండి, యేసే పునరుద్ధానుడయ్యాడన్న సంగతి ఆ స్త్రీలు వచ్చి చెప్తే వినిన వారిలో యేసు ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు, యోహాను. యేసుని ప్రేమిస్తున్నట్టుగా అతని యేసే రొమ్మును ఆనుకున్నట్టుగా కనపడ్డాడు అందరికి. యేసుని ప్రేమిస్తున్నవాడుగా కనపడ్డాడు. కానీ క్రియల్లోకి వచ్చేసరికి ఎలా ఉన్నాడు చూడండి. ఆమె వచ్చి చెప్పగానే నమ్మలేదట. అతను వెళ్ళి సమాధులకు వంగి చూచి నమ్మాను. ఎవరైనా? యేసు ప్రేమించిన శిష్యుడట, యేసును ప్రేమించిన శిష్యుడట యోహాను. చెప్పగానే నమ్మాడా? చూసి నమ్మాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న వాళ్ళు ఈ 3 గుంపులలో ఉన్నారు, లేదా ఈ అల్ప విశ్వాసము అవిశ్వాసం కలిగిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, లేదా అందరూ అదే గుంపులో ఉన్నారు. ఈ 2 గుంపుల్లోనే ఉన్నాము అని మనము స్పష్టంగా గ్రహించగలిగితే దేవునికి స్తోత్రం. ఎవరు వీళ్ళంతా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన వాళ్ళంతా ఈ అల్ప విశ్వాసం ఎవరిలో ఉంది, ఈ అవిశ్వాసం ఎవరిలో ఉంది అని అంటే యేసుని వెంబడిస్తున్న శిష్యుల్లోనే. ఆత్మీయులు, విశ్వాసులు, సేవకులు అని చెప్పుకుంటారే, క్రైస్తవులు అని చెప్పబడతారే, ఎప్పుడు దేవుని సన్నిధిలో కనపడతారే, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నట్టుగా, ఎప్పుడు ఆరాధన చేస్తున్నట్టుగా, ఎప్పుడు పరిచర్య చేస్తున్నట్టుగా, ఎప్పుడు భక్తి వేషం వేసుకొని కనపడుతుంటారే, వాళ్ళలోనే అల్ప విశ్వాసం, వాళ్ళలోనే అవిశ్వాసం ఉన్నదని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సందర్భంలో గద్దించినటువంటి విధానము మనం చూస్తాము.
అల్ప విశ్వాసం అవిశ్వాసాన్ని చూసి దేవుడు గద్దిస్తాడు, ఇష్టపడడు. అంతేకాదు ఇంకో భయంకరమైనటువంటి సత్యం ఏమిటి అనంటే మార్కు సువార్త 6:5 చూస్తే ఎన్ని సూచక క్రియలు చేసినా, ఎన్ని అద్భుతాలు చూసినా, వారి విశ్వాసాన్ని పెంచడానికి ఆయన ఎన్ని సూచక క్రియలు చేసినా, వాళ్ళ కళ్ళ ఎదుట ఎన్ని అద్భుతాలు చేసినంట, వాళ్ళంతా అసలు విశ్వాసాన్నే కనపరచడం లేదంట. వాళ్ళు అవిశ్వాసగానే ఉంటున్నారట. ఇంకా చెయ్యి, ఇంకా చూస్తే నమ్ముతామనే ధోరణిలోనే ఉండడాన్ని బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టంట ఆయనే ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను విడిచి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారు? ఎన్ని బట్టి వెళ్ళిపోయాడు? ఎన్ని కార్యాలు చేసినా దేవుని మాటను విశ్వసించటం కాకుండా చూస్తేనే నమ్మతామని పదే వాళ్ళు అంటుంటే, వాళ్ళ క్రియలు కనపడుతుంటే యేసయ్య వారి మధ్యలో ఉండలేకపోయాడు, ఆ స్థలంలో ఉండలేకపోయాడు. వారిని ఆ స్థలాన్ని విడిచి యేసయ్య వెళ్ళిపోయాడు. బాబోయ్, ఒకసారి వినాలి. పౌలు కూడా ఎంత వాక్యం చెప్తున్నా వెర్రి ప్రశ్నలు వేస్తున్నారంట, నమ్మట్లేదంట, ఇంకా దూషిస్తున్నారంట. పైగా ఆయన కూడా కోపం వచ్చి పౌలు ఆ ప్రజలను, ఆ ప్రాంతాన్ని విడిచి పౌలే వెళ్ళిపోయాడంట. ఈ రోజున మన అవిశ్వాసాన్ని బట్టి, మన అల్ప విశ్వాసాన్ని బట్టి ఇంకా వీరి విశ్వాసం ఎదగట్లేదని విసుకొచ్చి దేవుడే మనల్ని చెల్లిపోయేటంత అవిశ్వాసం, అల్ప విశ్వాసాలు మనలో ఉన్నాయని దేవుడి రోజున మాట్లాడుతున్నారు. ఇంకొక భయంకరమైనటువంటి సత్యాన్ని మీకు చూపించి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చూస్తే అసలు ఎందుకు మనము భక్తి చేస్తున్నాము, ఎందుకు మనం రక్షణ పొందాము, ఎందుకు యేసయ్యను వెంబడిస్తున్నాము? కేవల నిరీక్షణతో కదా. ఏంటా నిరీక్షణ? పరలోకం చేర్చబడాలనే కదా. ఆ పరలోకానికి వెళ్ళాలి అనంటే కేవలము విశ్వాసులే, కేవలము నీతిమంతులే, శతాధిపతి లాంటి విశ్వాసం కలిగిన వాళ్ళే, ఆ దేవుని మాటల శక్తిని గ్రహించిన వాళ్ళే, దేవుని మాటని విశ్వసించే వాళ్ళే, ఆ మాట కొరకు నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళే పరలోకం వెళ్తారంట. కానీ అందరు వెళ్ళరట. ముఖ్యంగా ఎవరు వెళ్ళరు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ప్రకటన 21:8 తిరిగి వారు అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములు పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అవిశ్వాసులు ఉండే స్థలం ఏంటి? నరకం. ఎందుకు మనకి ప్రయాస? ఎందుకు యేసుక్రీస్తు రక్తంలో కడుగబడ్డాం? ఎందుకు బాప్తిసం పొందాము? ఎందుకు మనం సన్నిధికి వస్తున్నాము? ఎందుకు వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తున్నాం? ఎందుకు ఆరాధన చేస్తున్నాం? ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నాము? ఎందుకు దేవుణ్ణి వెంబడిస్తున్నాం? పరలోక రాజ్యము చేర్చబడాలనేది కదా, నరకాన్ని తప్పించబడాలనే కదా. అయితే నీకు విశ్వాసిగా ఉంటేనే, ఆ విశ్వాసం వాక్యానుసారమైనదిగా, దేవుడు ఇష్టపడేదిగా, దేవుడు హృదయంలో అనుకున్న విశ్వాసము, ఆయన ఏ విశ్వాసము, నిజమైన విశ్వాసం ఏదో అది కలిగి ఉంటే, ఆయన మాట మాత్రమే నమ్మే దాని ప్రకారం చేయగలిగే విశ్వాసం నీలో ఉంటేనే పరలోకానికి అర్హురాలవు. అలా కాకుండా చూసి నమ్మతానని నీ జీవితాంతం ఉంటే ఆయన నిన్ను విడిచి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. చివరకు ఇదే అవిశ్వాసము నిన్ను నరకాగ్నికి తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ రోజున దేవుడు మన 3 రకాలైనటువంటి విషయాల గురించి మాట్లాడారు. ఒకటి విశ్వాసం, నిజమైన విశ్వాసం, వాక్యానుసారమైన విశ్వాసం, దేవుడు కోరుకునే విశ్వాసం అంటే ఏంటి? రెండవది అల్ప విశ్వాసం అంటే ఏంటి? అవిశ్వాసం అంటే ఏంటి? ఈ అల్ప విశ్వాసం, అవిశ్వాసాల వలన కలిగేటువంటి ప్రమాదాలు ఏమిటి? అయితే ఈ 3 రకాల విశ్వాసాల వలన నీవు కలిగి ఉన్న విశ్వాస జీవితము ఎటువంటిదో ఈరోజు నువ్వు గుర్తుపట్టిన ఎడల ఖచ్చితంగా మనందరం కూడా అల్ప విశ్వాసులుగాను, అవిశ్వాసులుగాను ఏదో ఒక విషయంలో ఉన్నాము. దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నాము. వాక్యానుసారంగా కాకుండా
మన ఇష్ట ప్రకారం సొంత జ్ఞానంగా వెళుతున్నామని మనం గ్రహించగలిగితే ఈ రోజున మనకు అవకాశం ఇవ్వబడుతుంది. పశ్చాత్తాపడి దేవుని పాదాలు కడిగేటువంటి సమయము. ఒకనొక సందర్భంలో యేసయ్య శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము, మా విశ్వాసము వృద్ధి పొందించుము. అలాగే యాయీర్ అనబడేటువంటి వ్యక్తి అంటున్నాడు యేసయ్య దగ్గరకు వచ్చి, నాకు అపనమ్మిక రాకుండా నా గురించి ప్రార్థన చెయ్యి, నా నమ్మిక తప్పిపోకుండా ఉండినట్లుగా నా గురించి ప్రార్థన చెయ్యి యేసయ్య అని అడుగుతున్నాడు. ఈ రోజున ఈ రెండు మనం అడగాలి. దేవా, నేను సన్నిధికి వెళుతున్నాను, రక్షించబడ్డాను, క్రైస్తవులను ఆత్మీయులము విశ్వాసులు అనుకున్నాము, కానీ మేము గుడ్డివారము, మీ మాటను నమ్మేటువంటి శక్తి లేని వారము, భక్తిహీనం ప్రభువా, మాలో అల్ప విశ్వాసం అవిశ్వాసం ఉన్నాయని ఈ రోజు నీ వాక్యం ద్వారా మేము గ్రహించాము. మేము వివేకులము కాదు అవివేకులము అని మేము ఈ రోజున తెలుసుకున్నామయ్యా. దయచేసి మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అయ్యా. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. విశ్వాసపు ఆత్మను మాకు అనుగ్రహించండి అయ్యా. మేము అపనమ్మకస్తులుగా అవిశ్వాసులుగా అల్ప విశ్వాసులుగా ఉండకుండా మమ్మల్ని కాపాడు. నిజమైన విశ్వాసం మేము కలిగి ఉన్నట్లుగా నువ్వు మాట్లాడగానే మేము గంతులేస్తూ దాన్ని నమ్మి దాని ప్రకారం చేసి నీ హృదయాన్ని సంతోష పెడుతూ ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం నిర్భయముగా జీవిస్తూ మేము నమ్మినవి నీ ద్వారా వాటిని జరిగించుకొని అనుభవించేటువంటి ఆ యొక్క అవిశ్వాసపు హృదయము, అవిశ్వాసపు క్రియలు మాకు దయచేయండి మీ ఆత్మ ద్వారా అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన దేవాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నా. హల్లెలూయా. ఈ సమయంలో జాన్సన్ గారు మన మధ్యలో ఉండగా ప్రార్థనలో నడిపించాల్సిన దేవుని పేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు స్తోత్రములు మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన యేసయ్య, మీ యొక్క బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నామయ్యా. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతులు ప్రభా. అవునయ్యా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమైన వాక్యం సెలవిస్తున్న తండ్రి, మీరు ఉన్నారని నమ్మే వారికి అందరికీ ఫలాలు దయచేస్తారని మేము విశ్వసిస్తేనే మరి మా జీవితాల్లో గొప్ప కార్యాలను చూడగలను తండ్రి. చూసి నమ్మిన వారికన్నా చూడకుండా నమ్మిన వారు ధన్యులని సెలవిచ్చారు. అట్టి విశ్వాసాన్ని, ఆరోగ్యంతో విశ్వాసాన్ని మా అందరికి అనుగ్రహించండి ప్రభా. అవునయ్యా, ఎంతో కాలం నుంచి మీ సన్నిధిలో ఉంటూ ఉన్నప్పటికీ ఇంకా ప్రభా మాలో అవిశ్వాసము, అపవాది కలిగించే ఆలోచనలు అవిశ్వాసంలోనే మేము జీవించినట్లయితే ఆ నిత్య జీవాన్ని కూడా కోల్పోయే ప్రమాదంగా సెలవిచ్చారయ్యా. అవిశ్వాసులు మీ యొక్క రాజ్యంలో నువ్వు స్వతంత్రించుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. అట్టి అవిశ్వాసమైన మనసు మాలో ఎవరికి లేకుండా సహాయం దయచేయండి. మీ అందు విశ్వాసము కలిగి ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. అబ్రహాము దేవుని నమ్మను, అతనికి నీతిగా ఎంచుకొని ఒక మాటను విశ్వసించి ముందుకు సాగటాన్ని బట్టి విశ్వాసులందరికీ తండ్రిగా పిలువబడ్డాడు. గొప్ప విశ్వాసాన్ని కనపరిచాడు ప్రభా. అట్టి హృదయాన్ని మనసును మా అందరికీ అనుగ్రహించండి.
మాటను మీ యొక్క వాక్యాన్ని మేము విశ్వసించి మా జీవితాల్లో గొప్ప కార్యాలు చూసేవారుగా మిమ్మల్ని మహింపరిచేవారుగా ఉండటానికి సహాయం ఇచ్చేయండి. ఈ మాటలు మా అందరి హృదయాల్లో భద్రపరిచి నిరంతరంగా ఫలింపచేయమని చిన్న ప్రార్థన మీ యొక్క పాదాలు సమీక్షిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటా ఉండగా దానితో సమర్పించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా
స్తోత్రములు స్తోత్రములు. సకల ఆశీర్వాదాలు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, మీ పరిశుద్ధ ఆదివారాన్ని ప్రభా అయ్యా చక్కగా ఆచరించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అయ్యా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ యొక్క మేలులతో తృప్తిపరచండి తండ్రి. అయ్యా వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి. వారు చేస్తున్న పనులన్నింటిలో తోడుగా ఉండండి. వారి చేతి పనులు దీవించండి, ఆశీర్వదించండి. వారి సరిహద్దులు విశాలపరచండి ప్రభా. వారికి కాపుదల మీ యొక్క భద్రతను అనుగ్రహించండి అయ్యా. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా. అలాగే ప్రభా మరి స్కూల్స్ రీఓపెన్ చేసి ఉండగా బిడ్డలకు, చిన్న బిడ్డలకు అందరికీ మీ కాపుదలను అనుగ్రహించాలి. అలాగే తల్లిదండ్రులు కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని అనుగ్రహించండి. ఇంకా ప్రభా ఎవరెవరు ఏ అవసరం మీ సన్నిధిలోకి వచ్చిన్నారో దేవుడు తండ్రి, వారి ప్రతి అవసరత మీ యొక్క నామం మనుషుల నుంచి తెచ్చుకోండి కాక. అలాగే ఇంకా రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో ప్రభు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఒకసారి వారికి అవకాశాన్ని అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవా, మీ యొక్క కార్యాన్ని వారి జీవితాల్లో జరిగించి అయా సహాయం దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క గృహము రక్షణ గృహంగా మార్చబడడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభువా బిడ్డలందరూ ప్రభావ మీకు మేలు పొందుకోవాలయా. ఇంకా అవిశ్వాసంలో జీవించకూడదు. మీరు త్వరగా రాని ఉన్నారు. రాజుల రాజుగా, ప్రభుల ప్రభువుగా రాని ఉన్నారు. ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోకూడదు తండ్రి. అవిశ్వాసంలో తండ్రి సహాయం చేయండి. ఇది నా ప్రభావ అదే మాకు జ్ఞాపకం చేశారు. మీ అందరూ పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మా పితరులు ఏ విధంగా అయితే నడిచారో వారిలాగా ప్రభావ మేము కూడా నడుచుకోవడానికి మీ యొక్క ఆత్మ సహాయమును మా అందరికి అనుగ్రహించండి. మళ్ళా మేము కలుసుకునే పర్యంత మీకు అప్పుడు భద్రపరచమని పరిచర్యను అంతటిని దీవించి ఆశీర్వదించండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సదాకాలమైన రాకడ పర్యంతం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. అందరికీ